ఇంకొకటి కూడా విన్నాను, లైక్ ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ అయిందని చెప్పేసి పార్టీస్ కూడా చేసుకుంటారంట కదా. మేబీ కొన్నిసార్లు ఆనందంతో చేసుకోవచ్చు, బట్ అదే పర్ఫెక్ట్ రీజన్ అని ఏం లేదు. సో మన ఆనందాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఓకే, సో పార్టీ కమ్యూనిటీ పార్టీ ఒకటి జరుగుతుంది అనుకుందాము. అందరినీ ఆల్మోస్ట్ కమ్యూనిటీస్లో ఉన్న రకరకాల గ్రూప్ మెంబర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం కదా. సో ఇది బయట నడుస్తున్న ఒక టాక్, పర్టికులర్గా అడగట్లేదు. సో ఇందులో కూడా హై క్లాస్, లో క్లాస్, మిడిల్ క్లాస్ అనేది ఉంటుంది అని, లేక బెగ్గింగ్ చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం పూర్ రిచ్ అని ఎట్లయితే మాట్లాడుకుంటామో వాళ్ళలో బెగ్గింగ్ చేసేవాళ్ళు, సెక్స్ వర్క్ చేసే వాళ్ళంతా కూడా కొంచెం మన ఈ పూర్ దానిలోకి, కొంచెం ఈ గృహప్రవేశాలకి వాటికి వెళ్ళిన అంత మిడిల్ క్లాస్ అని, కొంచెం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళంతా కూడా కొంచెం రిచ్లోకి ఇలా వస్తారు. ఒక్కొక్కరు ఇంకొక దాన్ని దాటేసి వెళ్ళరు. ఇంకొక మాట కూడా ఏం విన్నానంటే పైన ఉన్న వాళ్ళు ఎప్పుడు పైనే ఉండాలి, కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రాకూడదు అనేది కూడా ఒకటి జరుగుతుంది మీలో అని చెప్పేసి విన్నాను. కమ్యూనిటీలో నిజంగా ఇలాంటి పాలిటిక్స్ ఉన్నాయా? అలా ఏం లేదు. మా కమ్యూనిటీ అంటేనే ప్రేమ అనురాగాలకి ప్రసిద్ధి. సో కొంతమంది ఇలా నెగిటివిటీ చేసి చెప్తున్నారా తప్ప అలా ఏం ఉండదు. ఒకవేళ పెద్ద చిన్న అనుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంట్లో ఉన్నామే అనుకో, అమ్మ నాన్నలు, మన ఇంటికి పెద్ద ఎవరు, అమ్మ నాన్నలు. మన అమ్మ నాన్నలకి వాళ్ళ అత్తమామలు, సో వాళ్ళకి వాళ్ళ పెద్ద, వాళ్ళకి వాళ్ళ పెద్ద. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు పెద్ద మా గురువు, మా గురువుకి పెద్ద వాళ్ళ గురువు. సో మేము అలా మర్యాద పూర్వకంగా వాళ్ళకు స్థాయిని ఇస్తామే తప్ప వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు కింది స్థాయి, అలాంటి స్థాయిలు అనేవి ఉండవు. సో అలా ఏం ఉండదు, పెద్ద చిన్న అని స్థాయిలు ఏమి ఉండవు. సో అందరూ ఈక్వలే. కమ్యూనిటీలో ప్రేమ అందరికీ సమానంగానే ఉంటుంది. ఓకే, సో ఇంకొక విషయానికి వస్తే చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. అంటే నార్మల్గా మన ఈ చనిపోయినప్పుడు జరిగేదానికంటే కూడా కార్యక్రమాలు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని విన్నాను. సో అది ఎందుకు అని ఏమో నాకు తెలీదు. సో నేను వచ్చి 6 years అయ్యింది. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అలా చూడలేదు, మా వాళ్ళ దగ్గర వినలే. కొన్నిసార్లు నేను కూడా విని అడిగా, సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకప్పుడు పురాతన కాలంలో, రాజుల కాలంలో ఉండేది అంట. బట్ ఈ ప్రస్తుత కాలంలో అయితే అలా ఏం లేదు. సో నలుగురితి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుందో మాకు కూడా ఈక్వల్గానే ఉంటుంది. మేబీ అది పురాతన కాలంలో ఏమో. ఓకే, ఇప్పుడైతే అలా ఏం లేదు, ఎక్కువ అవ్వట్లేదు. సో ఇంకొకటి సిల్లీ క్వశ్చన్ అనుకుంటా నేను అడిగిన తర్వాత, ఒక అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ని యాక్సెప్ట్ చేసేస్తుంది, పక్కన కూర్చున్నా ఫ్రెండ్షిప్ చేయాలన్నా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక ట్రాన్స్జెండర్ ఎందుకు అమ్మాయిని యాక్సెప్ట్ చేయదు? ఇది నిజంగా వాస్తవమేనా? నాకున్న డౌట్. మెయిన్ నా క్వశ్చన్ కూడా ఇదే. ఎలా అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను కదా, ఎగ్జాంపుల్ నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నా యూట్యూబ్, నా ఇన్స్టాలో కూడా ఎక్కడ నేను ట్రాన్స్ ఉమెన్ అని కానీ, నేను ట్రాన్స్జెండర్ అని కానీ ఎక్కడ నేను చెప్పుకోలే. ఎందుకంటే నేను అన్ని అయిపోయిన తర్వాత స్త్రీగా పరిగణించుకున్నా. సో నేను ఇప్పుడు లేడీలానే ఫీల్ అవుతాను. కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది అందరూ అని కాదు, నేను ట్రాన్స్జెండర్ని, నేను ఇలా కొన్ని పదాలు తీసుకొచ్చి వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకలా? ఇప్పుడు నీ అంతటా నువ్వు మారిన తర్వాత నువ్వు ఫిమేల్ అవుతావు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల కూడా మమ్మల్ని, నిజానికి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్ అని నన్ను ఇలా ఎప్పుడు మాట్లాడాల, నన్ను సమానంగా చూసుకుంటారు వాళ్ళతో. సో నేను కూడా ఎప్పుడు నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకోవాలి. యాక్చువల్గా అసలు డిఫరెన్షియేషన్ రాదు. ఇప్పుడు నేనున్నాను, నాకు నువ్వు ఒక అమ్మాయిలానే కనిపిస్తున్నావు, ఎక్కడా కూడా నువ్వు ఒక ట్రాన్స్జెండర్ లాగా లేకపోతే ఇంకెలా, నా మైండ్లో థాట్ అసలు రావట్లేదు. నేను ఒక అమ్మాయితోనే మాట్లాడుతున్నానే ఫీల్ అవుతా. కానీ మీ విషయానికి వచ్చేసరికి, ట్రాన్స్జెండర్స్కి వచ్చేసరికి అమ్మాయిలని యాక్సెప్ట్ చేసుకోలేరు. ఎందుకో వాళ్ళు అంటే మేము అమ్మాయిలం కాదు, సపరేట్ జోనర్ అనే, సపరేట్ ఏదో ఉంది అనే మైండ్ సెట్ని వాళ్ళు ఒక జోన్లో పెట్టేసుకుంటున్నారు. అంటే మేము అమ్మాయిలము అని చెప్పుకోకునే కంటే మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకుంటున్నారు అనమాట. సో కానీ కంప్లీట్ అమ్మాయే కదా. ఏమో నా డౌట్ కూడా అదే. ఇప్పటికీ వాళ్ళు మారతారని అనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ని. సో అమ్మాయిలతో ఈక్వల్గా మనం ఉన్నప్పుడు మనం అమ్మాయిలమే కదా. సో కొన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ చూసాక ఇక నుండి అయినా మానేయండి. చెప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఇయర్ పాటు లేదా ఒక 2 years పాటు, ఒక 10 years పాటు ఆ వర్డ్ అనేది అసలు లేకపోతే కంప్లీట్ అందరు అమ్మాయిలేగా. మా వాళ్ళు మళ్ళీ నెగటివ్ మాటలు రావు కదా. నిజానికి నెగటివిటీ అది స్ప్రెడ్ చేసేది మా వాళ్ళ సగంలో కొంతమంది. సో నేను అది ఇలా చెప్పుకోవడం వల్ల ప్రాబ్లం మాకే వస్తుంది తప్ప
సో వేరే వాళ్ళకి కాదు. సో మళ్ళీ అయిపోయిన తర్వాత మా కొంప మేమే తగలెట్టుకున్న తర్వాత నీళ్ళు మళ్ళీ మేమే పోసుకోవాలి. అవును, సో అలా ఉంది ఈ సిచ్యువేషన్. నిజంగా అట్లానే అవుతుంది. అంటే ట్రాన్స్జెండర్ అని చెప్పుకో, మళ్ళీ దీని తర్వాత కూడా అంటారు కొంతమంది, నన్ను కూడా నాకు తెలిసి comments లో కూడా చాలా మంది అంటారు అమ్మాయిలు కూడా అడుగుతుంటారు. ఏమని అంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేది చెప్పుకోవడంలో తప్పేమి, అసలు నువ్వు అది చెప్పుకోవాల్సిన అవసరమే లేదురా బాబు, నువ్వు ఒక అమ్మాయివి. నాతో కూడా అంటారు, ఒకవేళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని కామెంట్స్ రావచ్చు, అవును, ట్రాన్స్జెండర్ అని చెప్పుకోకపోతే నువ్వు ఇంకేం చెప్పుకుంటారు నువ్వు చేంజ్ అయిన తర్వాత అమ్మాయిలే చేంజ్ అయ్యావు. ఇప్పుడు నీకు ఫీలింగ్స్ అమ్మాయిలో ఉన్నాయి కాబట్టి అమ్మాయిలే చేంజ్ అయ్యావు. అమ్మాయిలే చేంజ్ అయిన తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్ అని ఎందుకు చెప్పుకోవాలి? నేను అమ్మాయిని అని చెప్పుకోవచ్చు కదా. అదే కదా. సో నేను చెప్పేది కూడా అదే. డ్రెస్ అదే వేసుకుంటారు, రెడీ అవ్వడం అలానే రెడీ అవుతారు, మాట్లాడడం అలానే మాట్లాడతారు, అలానే ఉంటారు, అలానే నడుస్తారు, అన్నీ అలానే ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు స్పెషల్గా నేను ట్రాన్స్ అనేది ఎందుకు వస్తుంది? నువ్వు అమ్మాయి, ఐఎమ్ ఏ గర్ల్, ఐఎమ్ ఏ ఉమెన్ అని ఓపెన్గా చెప్పుకోవచ్చు కదా. సో ఇది నా డౌట్ కూడా, మేబీ వాళ్ళు ఎప్పుడు మారుతారో తెలీదు. సో నేను మాత్రం ట్రాన్స్ ఉమెన్ అయినా సరే నేను ఎప్పుడు గర్ల్ అనే ఫీల్ అవుతా. సో నా జెండర్ ఇది అని నేను ఎక్కడా ఇలా చెప్పుకోవడం జరగదు. మేబీ అలా చెప్పుకునే చోట వస్తే ప్రౌడ్ ఆఫ్గా చెప్పుకుంటా. యా, అసలు నార్మల్గా అసలు ఒక్కసారి ఆపరేషన్ అయ్యింది అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఒకసారి అమ్మాయి, నువ్వు ఫీలింగ్స్ వచ్చినాయా, నువ్వు అమ్మాయి అని మారాలనుకున్నావా, నువ్వు మారావా, నువ్వు అమ్మాయివే కదా. మళ్ళీ నువ్వు పర్టికులర్గా నేను ఇది అని అన్నిసార్లు ఒత్తి చెప్పడం వల్ల వాడికి ఎదుటోడికి 11వ నువ్వు ఇది రానంటే కథ నెగిటివ్. అవునా కదా? ఇప్పుడు నేను 10 సార్లు నువ్వు అమ్మాయి 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 అంటే ఒప్పుకోవు, నేను ట్రాన్స్ అని ఒప్పుకుంటావు. 11వ అవును నువ్వు ట్రాన్స్జెండర్ అని వీడు గట్టిగా అనగానే నువ్వు నన్ను అన్నావు, ఇదే గొడవ స్టార్ట్ అవుతుంది. అసలు ఎందుకు స్టార్ట్ అవుతుందో అర్థం కాదు. మళ్ళీ తక్కువ చేసినావు అంటారు, నీచంగా చూసినావు అంటారు, కించపరిచాం అంటారు, డిస్క్రిమినేషన్ అమ్మో, బాడీ షేమ్, ఇవన్నీ వస్తాయి. ఎక్కలేని పదాలు, ఇంగ్లీష్ పదాలు అన్నీ వస్తాయి. ఫస్ట్ మా వాళ్ళే మారాలి. సో నేను ఇది అది అని చెప్పుకోకుండా తిన్నగా నేను అమ్మాయిని అని ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు అబ్బాయి కూడా అలానే చూడడం స్టార్ట్ చేస్తాడు, అసలు నేను ఏలెత్తి చూపించాడు. ఈవెన్ ఒకటి చెప్పండి, మీరు అమ్మాయిని మాట్లాడే వాళ్ళేడా? అమ్మాయి కొంచెం లావుగా ఉంటే బెర్ర లెక్క బలిసింది అంటాడు. బాడీ షేమింగ్ అమ్మాయిలు కూడా అంటాడా అనడా? సన్నగా ఉందనుకో, అరే గట్టి గాలెత్తి కొట్టుకోపోతుందిరా అంటాడా అనడా? కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మనం చూస్తలేమో, బాడీలో కొంచెం అటు ఇటుకు కనిపించినా, ఎక్స్పోజ్ చేసినా కూడా ఎన్ని మాటలు మాట్లాడతలేరు. అవి ఇంకా దారుణంగా ఉంటాయి. నువ్వు ఎలా ఉన్న మాట అనేది వస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వు పర్టికులర్గా ఎందుకని మెన్షన్ చేసుకోవడము. సో నేను ఇదే చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ చూసాకైనా వాళ్ళు మారితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్లీ, మారాలండి. అది మారితేనే మిమ్మల్ని అంటే అది నన్ను అన్నట్టే. అర్థమవుతుందా? ఇది చాలా మంది అమ్మాయిలకి తెలుసు, కానీ అది మీ సైడ్ నుండి అర్థం చేసుకోవట్లేరు, ఎందుకో తెలీదు. మిమ్మల్ని అంటే ఇప్పుడు నార్మల్గా ఒక వర్డ్ ఉంటుంది, అవునా, బూతు మాట, అమ్మని ఎందుకు తిడుతున్నాం రా అంటాం మనం. ఇప్పుడు నిన్ను తిట్టినానంటే అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకున్నట్టే, నిన్ను తక్కువ చేస్తున్నాడు అంటే నన్ను తక్కువ చేస్తున్నట్టే. అమ్మాయివే కదా. ఎట్లా ఈ రియలైజేషన్ జనాలకి ఎప్పుడు వస్తుంది? సో మా వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారో తెలీదు. అవ్వాలి. నేనైతే రియలైజ్ అయ్యాను. అవ్వాలి. వెరీ గుడ్. ఎందుకంటే అలా చెప్పుకున్నప్పుడే మనకి డిఫరెన్షియేషన్ వస్తుంది. ఓకే, మనం హెచ్చు తగ్గులు వస్తాయి. మీరు పెరగాలి, మేము తగ్గాలి, వీళ్ళకంటే నేను ఎత్తుకు ఎదగాలి. వీటి వల్ల ఏమవుతుంది మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అనవసరమైన సర్జరీలకు వెళ్ళడము, మనం ఎలా ఉన్నామో, మనం అమ్మాయిగా మారాలనుకున్నాం, మారాము, ఇంకా పైన సర్జరీలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతి ట్యాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, వాటన్నిటిని ఫేస్ చేయాలి, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మనల్ని యాక్సెప్ట్ చేసే పర్సన్ ఉంటారు, అలాంటి వాళ్ళు అమ్మాయిలు చాలామంది ఉన్నారు బయట. అమ్మాయిలు అందరూ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తారు దీన్ని, కానీ కొంచెం చేంజెస్ అనేది రావాలి. ఓకే.